చూస్తున్నాం టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లైవ్ లో టర్కీ C-130 అనేటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ సైనిక యుద్ధ విమానం గాల్లోనే రెండు ముక్కలుగా విడిపోయింది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అజర్బైజాన్ నుంచి జార్జియా దేశాల సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజర్బైజాన్ నుంచి టర్కీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రెక్కల నుంచి పొగలు వస్తూ గాల్లోనే తిరుగుతూ కుప్పకూలిపోయింది విమానం. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రోజున ఒక్కసారిగా C-130 అనేటువంటి మిలిటరీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్, అంటే మిలిటరీ కార్గో అంటేనే అది మిలిటరీ యుద్ధ సామాగ్రిని తీసుకెళ్లేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది జార్జియాలో క్రాష్ అయింది. అజర్బైజాన్ నుంచి టర్కీ వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానం జార్జియా అజర్బైజాన్ బార్డర్ దగ్గర స్టేట్ ల్యాండ్ TRT దగ్గర ఇది కుప్పకూలిపోయింది. The ministry said that search and rescue operations were underway. సో ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయంట. No details were immediately provided about the number of people on the boat at the time of crash. సో ఈ సంఘటన జరిగినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది అనేది ఇంకా తెలియలేదు అని చెప్పి తెలుస్తోంది. సో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ హ్యావ్ బిగన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అజర్బైజాన్ అండ్ జార్జియన్ అథారిటీస్. సో అక్కడ ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు అజర్బైజానీ అండ్ జార్జియన్ అథారిటీస్ మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి. మీరు విజువల్లో చూడొచ్చు. జనరల్గా ఒక విమానం వెళ్తూ ఉంటే వెనక భాగం నుంచి పొగలు వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ రెండు వైపుల నుంచి పొగలు వస్తున్నాయి. గిరికీలు కొడుతూ కింద పడిపోయింది. మధ్యలోకి అది విరిగిపోయింది. సో ముందుగా ఒక పార్ట్, ఏరోప్లేన్కి సంబంధించి ముందుగా ఒక పార్ట్ కింద పడిపోవడం మనం చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో ఒక భాగం విడిపోయి కింద పడిపోతుంది. మరోవైపుగా ఇంకో భాగం రైట్ సైడ్ అక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆ సర్కిల్ లోపల మీరు చూడండి, కరెక్ట్గా గమనించండి. సర్కిల్ లోపల విమానం సంబంధించిన ఫుల్ పార్ట్ అలా కింద పడుతూ ఉంటే ఆ ఆరో మార్క్ కింద ఆ సర్కిల్ పక్కనే మీకు ఒక డాట్ కనిపించినట్టుగా ఉంది, అది కింద పడిపోతుంది. సో రెండు ముక్కలు అయిపోయింది. గాల్లో ఎగురుతుండగానే ఇది రెండు ముక్కలు అయిపోయింది. సో ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ said that he hoped casualties would be minimal and offered his condolences for our martyrs. సో ఎవరైతే మరణించారో వారికి సంబంధించి వారి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సో అక్కడ జరిగిన సంఘటనకి చాలా తక్కువగా క్యాజువాలిటీస్ ఉండాలనేది నేను కోరుకుంటున్నానని చెప్తున్నారు ఆయన. ద టర్కిష్ క్రాష్డ్. సో టర్కీకి సంబంధించినటువంటి విమానం ఇది, ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ యుద్ధ విమానం C-130 హెర్క్యులెస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఒక్కసారిగా గాల్లోనే అది రెండు ముక్కలైపోయింది. చక్కర్లు కొడుతూ కింద పడిపోయిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. మిడ్ ఫ్లైట్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అండ్ కాటస్ట్రోఫిక్ మెకానికల్ ఈవెంట్. సో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, గతంలో కూడా యుద్ధ విమానాలు ఏమైనా కుప్పగూలిపోయిన లిస్ట్ చూసినప్పుడు November 4th, 2025 రోజున లూయిస్విల్లీ కెంటకీ US సంబంధించి మెక్డోనల్ డోగ్లస్ MD-11F అనేటువంటి కార్గో యుద్ధ విమానం ఇలాకంగా కుప్పగూలిపోయింది. UPS ఫ్లైట్ నెంబర్ 2976. సో ఒక్కసారిగా టేక్ ఆఫ్ చాలా షార్ట్ టైంలో కుప్పగూలిపోయింది. సో లెఫ్ట్ ఇంజన్ పూర్తిగా కూడా అది డ్యామేజ్ అయిపోయింది, మంటలు వచ్చేసాయి. సో లెఫ్ట్ సైడ్ వింగ్ కూడా ఒకసారిగా కిందకి తగిలింది, భూమికి తగిలింది. సో దాంట్లో కారణంగా సుమారుగా ఆ సమయంలో విమానంలో నలుగురు ఉంటే నలుగురు కూడా మరణించారు. అంతకంటే మునుపు చాలా యుద్ధ విమానాలు కూడా ఈ రకంగానే కుప్పగూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో రీసెంట్ డేస్లో భారతదేశంలో కూడా ఒక అతిపెద్ద విమాన ప్రమాదం ఏదైనా ఉందంటే అహ్మదాబాద్ June 12, 2025. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్డ్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో చాలా షార్ట్ గ్యాప్లో కేవలం కొన్ని సెకండ్స్లోనే టేక్ ఆఫ్ అయిన తర్వాత కుప్పకూలిపోవడం, దాని ద్వారా సుమారుగా 290 మంది వరకు మరణించడం మనం చూసాం. 60 మంది వరకు మరణించడం మనం చూసాం. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో గాల్లో నుంచి ఆ విమానం అలా గిరికీలు కొడుతూ రెండు ముక్కలుగా మారిపోయి రెండు వైపుల నుంచి పొగలు కక్కుతూ అలా కింద పడిపోతున్నాం మనం చూసాం. ప్రస్తుతానికైతే ఆ సమయంలో ఆ విమానంలో సుమారుగా నలుగురు కార్గోకి సంబంధించినటువంటి ఆ విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇద్దరు పైలట్స్ అండ్ ఇద్దరు సహాయకులు. సో నలుగురు కూడా ఈ సంఘటనలో అక్కడెక్కడే స్పాట్లో మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు టర్కీ ప్రధాని ఎర్డోగాన్. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. అజర్బైజాన్ అండ్ జార్జియా మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అజర్బైజాన్ నుంచి టర్కీ వైపుగా వస్తున్నటువంటి యుద్ధ సామాగ్రిని తరలించినటువంటి విమానం, కార్గో విమానం అది. సో జార్జియా అజర్బైజాన్ బార్డర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు అయితే తెలియదు, కానీ ఒక్కసారిగా 2 ముక్కలైపోయింది, మధ్యలోకి విరిగిపోయింది, అలా చక్కర్లు కొడుతూ కింద పడిపోయింది. ఆ సమయంలో 4 ఉన్నారు, దాంట్లో 2 పైలట్స్ అండ్ 2 సహాయకులు, 4 కూడా స్పాట్లో మరణించినట్టు తెలుస్తోంది. వెంటనే టర్కీ అండ్ జార్జియా అండ్ అజర్బైజాన్కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్తో అక్కడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా ఎత్తైనటువంటి, చాలా హైట్స్ నుంచి, సుమారుగా కొన్ని వేల మీటర్ల హైట్స్ నుంచి, సుమారుగా అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను ఈ టర్కీకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కార్గో విమానం ఆ సమయానికి ఎంత హైట్లో ఉందని చూసినప్పుడు 3000 మీటర్స్ హైట్, 3000 మీటర్స్ హైట్ నుంచి అలా కింద పడిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అంత హైట్ నుంచి కుప్పగొలిపోయినటువంటి ఆ విమానంలో ఇంకా ఇక్కడ ఎర్డోగాన్ చెప్తున్నాడు, టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ చెప్తున్నట్టుగా అంత ఈజీగా ఇక్కడ అంత ఎత్తు నుంచి అలా విరిగిపోయి చక్కర్లు కొడుతూ కింద పడిపోయిన దాంట్లో ఇంకా మనుషులు మిగిలి ఉంటారా? సో 4 కూడా స్పాట్లో మరణించారు, కానీ ఇంకా అధికారికంగా టర్కీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ విమానంలో కొన్ని కోట్లు విలువ చేసేటువంటి యుద్ధ సామాగ్రి కూడా ఆ సమయాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అదంతా కూడా ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో పూర్తిగా నుజ్జు అయిపోయింది, ఆ మంటలకు పూర్తిగా కూడా ఆహుతి అయిపోయింది. సో ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై లైవ్లో చూస్తున్నాం. సో చాలా క్లియర్గా మధ్యలోకి విరిగిపోయి 2 వైపుల నుంచి పొగలు కక్కుతూ ఉండడం మనం చూస్తున్నాం. సో ఇది అజర్బైజాన్ అండ్ జార్జియా మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా ఆ సమయానికి, అది కుప్పకూలిపోయిన సమయానికి అదొక నిర్మానుష్యమైన ప్రాంతం, అటవీ ప్రాంతం, కొండలో లాంటి ప్రాంతం కాబట్టి సరిపోయింది. ఇదే కనుక ఒక రద్దీగా ఉన్న ప్రాంతంలో సిటీ పై నుంచో లేకపోతే ఇంకేదైనా టౌన్ పై నుంచి కానీ ఇది ఫ్లై చేస్తున్నట్టు ఆ సిచ్యువేషన్లో కనుక జరిగి ఉంటే ఇంకా ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది, మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవించేవి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా